Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu current affairs mottham aithe chaala ekku bits chaala takko time lo fast ga నేర్చేసుకుందాము. And first of all మీ అందరికీ కూడా ఒక విషయం, మన ఛానల్ లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ చేసేసాను. సో ఓన్లీ 2-3 అవర్స్ లో సబ్జెక్ట్ మొత్తం మీరు రివిజన్ చేసుకునే విధంగా మన ఛానల్లో ఆల్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి 12 అవర్స్ లో మీకు 2000 బిట్స్ వీడియోస్ కూడా చేశాను. మీకు ఒకవేళ అది స్లోగా ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు నేను చేసే కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరగా మీకు ఆప్షన్స్ చదవకుండా ఆన్సర్స్ చెప్పేస్తున్నాను. బట్ అవి ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేసినవి కాబట్టి వాటిని ఇప్పుడు మీకు పెడుతున్నా కాబట్టి అవి మీకు ఆప్షన్స్ చెప్తూ ఉంటాయి. కాబట్టి మీరు వాటిని ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఫాస్ట్ గా వినేయండి. కానీ మస్ట్ అండ్ షుడ్ గా మీకైతే మాత్రం ఆల్రెడీ అన్ని నేను కంప్లీట్ చేసేసాను. సో చదవాల్సింది మాత్రం మీరేనండి, వినాల్సింది మాత్రం మీరే. సో ఇంతకు మించి నేను ఎక్కువైతే చెప్పలేను. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ చేసేసాను కాబట్టి అవన్నీ చూడండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ట్రిక్స్ వీడియో కూడా చేశానమ్మా. ఆ ట్రిక్స్ వీడియో ఎవరైతే చదివేసి ఉంటారో అండ్ తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్స్ మీకు చేస్తే బాగుంటుంది అనేది ట్రిక్స్ వీడియో చేశాను. అండ్ నిన్ననే మీకు ఆ ట్రిక్స్ తో పాటు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ జతపరచడాలు, మ్యాథ్స్, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, రైమింగ్స్ అంటే ఏంటి, ఇవి ఎగ్జాంపుల్స్ తో సహా మీకైతే వివరించి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆల్రెడీ నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇప్పుడు కొత్తగా చేస్తున్నవన్నీ మీకు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనమాట. ఇంకా ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా క్వశ్చన్ ఆన్సర్ మీకు ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఆన్సర్ మాత్రమే చెప్తాను. ఇప్పుడు మీకు ఇది కూడా అలానే చెప్తాను. సో మీకు ఇలానే కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో ఓన్లీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చేయండి మేడం అనేసి. సో మీకోసం చేస్తున్నాను. నాకు మాత్రం కావాల్సింది మీ సపోర్ట్ అండి. చాలా మంది కొన్ని కోట్ల డబ్బు అయితే సంపాదించుకుంటున్నారు యాప్స్. ఇంకా నేను వేరే గురించి మాట్లాడను, వేరే వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. సో ప్రాబ్లం అయితే లేదు. నేను మాత్రం విద్యను వ్యాపారంగా చేసుకోవాలి అనుకోలేదు కాబట్టి మీ అందరికి ఇలా చేస్తున్నాను. సో నా ఉద్దేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా టార్చర్ కూడా పెడుతున్నారండి. నేను ఫ్రీగా చేయడం వల్ల మేబీ వాళ్ళకేం తక్కువ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అయినా కూడా నా ప్రయత్నాన్ని అయితే ఆపట్లేదు. ఎందుకంటే ఓన్లీ 10% వాళ్ళు ఉంటే 90% మీరే ఉన్నారు. నా కోసం చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఎలా అయినా చేయాలని ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేస్తాను ఏమో అనిపిస్తుంది. ఇది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది వదిలేయండి, స్కిప్ చేసేయండి. అండ్ ఏదైతే మీకు సబ్జెక్ట్ చెప్తూ ఉన్నానో ఆ సబ్జెక్ట్ మాత్రమే మీరు వినండి, నో ప్రాబ్లం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేసేసానమ్మా. మీరు మాత్రం అవి చూసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి వీడియో కామెంట్ సెక్షన్ లో మీరు ఇంతకు ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే అండ్ మీకు యూజ్ అయినట్లయితే యూజ్ అయ్యాయి అనేసి ప్లీజ్ ఒక కామెంట్ అండ్ ఒక లైక్ చేయలేగరా. నా కోసం మీరు ఇంత నేను కష్టపడి మీకోసం నేను ఫ్రీగా చేస్తుంటా. ప్రతి వీడియోకి కూడా చేస్తూ ఉండండి. అండ్ ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ టు ఆల్. అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారు. సో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి 14th April అండి. ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం April 14th జరుపుకున్నారు. యాక్చువల్లీ పాయింటర్ యూజ్ చేసి పెన్ యూజ్ చేయండి అంటున్నారు. సో ఇప్పుడు నేను ప్రతి క్వశ్చన్ కి పెన్ యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళి ఇంకో క్వశ్చన్ పైకి స్క్రోల్ చేసుకొని టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ అండ్ నాకు కూడా టైం వేస్ట్, కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. నేను ఫాస్ట్ గా చెప్పేస్తుంటాను, మీరు ఫాస్ట్ గా వినేయండి. ఓకే. సో ఇటీవల ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి 14th April, బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లేజర్ గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశం ఏది? ఆన్సర్ బి భారతదేశం. లేజర్ గైడెడ్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన 4వ దేశం ఆప్షన్ బి భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, వర్చువల్ దళిత సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? ఆప్షన్ సి పి శివకామి. వర్చువల్ దళిత సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి పి శివకామి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 90 సంవత్సరాల వయసులో మరణించిన జేన్ మార్స్ ఏ వృత్తికి చెందినవారు? ఆప్షన్ బి నటి. ఇటీవల 90 సంవత్సరాల వయసులో మరణించిన జేన్ మార్స్ ఏ వృత్తికి చెందినవారు అంటే ఆప్షన్ బి నటి. నెక్స్ట్, భూభారతి చట్టం మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ బి తెలంగాణ. భూభారతి చట్టము మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ
ఫిల్మ్ ఫోరెన్సిక్ పై సెమినార్ ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఫిల్మ్ ఫోరెన్సిక్ పై సెమినార్ ఎక్కడ నిర్వహించింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ. నెక్స్ట్, మధ్యప్రదేశ్ లోని ఏ జిల్లాలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకటించబడింది? ఆప్షన్ డి సాగర్. మధ్యప్రదేశ్ లోని ఏ జిల్లాలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రకటించబడింది అంటే ఆప్షన్ డి సాగర్. నెక్స్ట్, మోంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ సి కార్లోస్ ఆల్కరాజ్. మోంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ సి కార్లోస్ ఆల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి తెలంగాణ. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి తెలంగాణ. ఇటీవల ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 15 ఏప్రిల్. ఇటీవల ప్రపంచ కళా దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 15 ఏప్రిల్. పశ్చిమ బెంగాల్లో కాళీఘాట్ స్కై వాక్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ స్కై వాక్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మమతా బెనర్జీ. మకావో కామెడీ ఫెస్టివల్ 2025 లో ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ బి అమీర్ ఖాన్. మకావో కామెడీ ఫెస్టివల్ 2025 లో ఎవరు సత్కరించబడ్డారు అంటే ఆప్షన్ బి అమీర్ ఖాన్. నెక్స్ట్, SIL ప్రకారం 2006 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? ఆప్షన్ సి 6.5%. SIL ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది అంటే ఆప్షన్ సి 6.5%. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్ కు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ప్రకటించింది? ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన జీరో పావర్టీ మిషన్ కు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు ప్రకటించింది అంటే ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఇటీవల ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 16 ఏప్రిల్. ఇటీవల ప్రపంచ వాయిస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 16 ఏప్రిల్. కలాం ఔర్ కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. కలాం ఔర్ కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ బి డి నాగేశ్వర్ రెడ్డి. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ బి డి నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి పంజాబ్. 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే ఆప్షన్ బి పంజాబ్. నెక్స్ట్, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది? ఆప్షన్ సి 5.5%. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది అంటే ఆప్షన్ సి 5.5%. IWLF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మీరాబాయి చాను. IWLF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మీరాబాయి చాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ప్రవీణ్ పరదేశీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ప్రవీణ్ పరదేశీ. ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ ను గుర్తింపు పొందింది? ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ బి వారణాసి. ఏ నగరం యొక్క షెహనాయ్ GI ట్యాగ్ గుర్తింపు పొందింది అంటే ఆప్షన్ బి వారణాసి. నెక్స్ట్, న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఏ ఆసుపత్రిని భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రిగా ప్రకటించాయి అంటే ఆప్షన్ సి ఎయిమ్స్ ఢిల్లీ. న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా ఏ ఆసుపత్రిని భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రిగా ప్రకటించాయి అంటే ఆప్షన్ సి ఎయిమ్స్ ఢిల్లీ. నెక్స్ట్, త్రిభాషా విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ సి మహారాష్ట్ర. త్రిభాషా విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల తిరిగి తెరిచిన
క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. ఇటీవల తిరిగి తెరిచి క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. నెక్స్ట్, ఏ రాష్ట్ర పోలీసులు జేపీఆర్ దృష్టి, డ్రోన్ స్పందన మరియు వైమానిక నిఘా వ్యూహాత్మక జోక్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆప్షన్ బి గుజరాత్. ఏ రాష్ట్ర పోలీసులు జేపీఆర్ దృష్టి, డ్రోన్స్ స్పందన మరియు వైమానిక నిఘా వ్యూహాత్మక జోక్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే ఆప్షన్ బి గుజరాత్. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 18 ఏప్రిల్. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 18 ఏప్రిల్. ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవరి పోరేటర్ ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ బి ఐఐటి బాంబే. ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవిరి పోరేటర్ ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్ బి ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈవెంట్ లో భారతదేశానికి చెందిన శౌర్య అంబురే కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? ఆప్షన్ బి అండర్ 18 మహిళల 100 మీటర్ల హార్డిల్స్. ఏ ఈవెంట్ లో భారతదేశానికి చెందిన శౌర్య అంబురే కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి అండర్ 18 మహిళల 100 మీటర్ల హార్డిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ సి భారతదేశం. ప్రపంచంలోని 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ భారతదేశంలో అయితే స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, వెహికల్ టు గ్రిడ్ V2C టెక్నాలజీ కోసం ఏ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ బి కేరళ. వెహికల్ టు గ్రిడ్ V2C టెక్నాలజీ కోసం ఏ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆప్షన్ బి కేరళ. సో నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్సిటిఏడి ప్రకారం 2025 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ డి 6.5%. యుఎన్సిటిఏడి ప్రకారం 2025 లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత అంటే ఆప్షన్ డి 6.5%. ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి సంతోష్ కుమార్. ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఆప్షన్ సి సంతోష్ కుమార్ గారు నియమితులవ్వడం జరిగింది. వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి హోస్ట్ ప్రోటీన్ ను ఏ ఐఐటి కనుగొనింది? ఆప్షన్ బి ఐఐటి బాంబే. వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి హోస్ట్ ప్రోటీన్ ను ఏ ఐఐటి కనుగొనింది అంటే ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి మన్సుఖ్ మాండవీయ. న్యూఢిల్లీలో అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ని ఎవరు ప్రారంభించారు అంటే మన్సుఖ్ మాండవీయ. ఇటీవల ప్రపంచ కాళీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 19th ఏప్రిల్. ఇటీవల ప్రపంచ కాళీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి 19th ఏప్రిల్. సవరించిన వడ్డీ రేట్లతో అమృత్ వృష్టి ఎఫ్డి పథకాన్ని ఏ బ్యాంక్ పునరుద్ధరించింది? ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సవరించిన వడ్డీ రేట్లతో అమృత్ వృష్టి ఎఫ్డి పథకాన్ని ఏ బ్యాంక్ పునరుద్ధరించింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, అమెరికా మరియు ఇరాన్ మధ్య 2వ రౌండ్ అణు చర్చలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆప్షన్ సి ఇటలీ. అమెరికా మరియు ఇరాన్ మధ్య 2వ రౌండ్ అణు చర్చలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ఆప్షన్ సి ఇటలీ. ఛత్తీస్గఢ్ లోని ఏ గ్రామం బస్తర్ డివిజన్ లో మొదటి నక్సల్ రహిత గ్రామంగా మారింది? ఆప్షన్ బి వాసెట్. ఛత్తీస్గఢ్ లోని ఏ గ్రామం బస్తర్ డివిజన్ లో మొదటి నక్సల్ రహిత గ్రామంగా మారింది అంటే వాసెట్. మే 2025న ప్రధానమంత్రి మోదీ వింజిమ్జిమ్ అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభిస్తారు? కేరళ. ఇది మనకి మే 2 మే 2025 ప్రధానమంత్రి మోదీ వింజిమ్జిమ్ అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశంతో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 99.2 బిలియన్లకు పెరిగింది? ఆప్షన్ సి చైనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశంతో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 99.2 బిలియన్లకు పెరిగింది అంటే ఆప్షన్ సి చైనా. ఓకే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతుల శాతం ఎంత పెరిగాయి? ఆప్షన్ డి 19%. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 19% అయితే పెరగడం జరిగింది. ఏ జాతీయ ఉద్యానవనం నుండి 2 చిరుతలను మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు? ఆప్షన్ బి కునో నేషనల్ పార్క్. ఏ జాతీయ ఉద్యానవనం నుండి 2 చిరుతలను మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు అంటే ఆప్షన్ బి కునో నేషనల్ పార్క్.
భారతదేశ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ టర్నోవర్ ఎంత రెట్టింపు అయింది, ఎంత మొత్తానికి చేరుకుంది? ఆప్షన్ సి $60 బిలియన్. భారతదేశ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ టర్నోవర్ ఎంత రెట్టింపు అయింది, ఎంత మొత్తానికి చేరుకుంది అంటే ఆప్షన్ సి $60 మిలియన్ల. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టడానికి 500 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆప్షన్ బి పంజాబ్. పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని అరికట్టడానికి 500 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ బి పంజాబ్. ప్రపంచ పని ప్రదేశ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ బి 28 ఏప్రిల్. ప్రపంచ పని ప్రదేశ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ బి 28 ఏప్రిల్. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి APEDA వ్యవసాయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ బి ఒడిశా. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి APEDA వ్యవసాయ సామర్థ్య నిర్మాణ క్రమాన్ని నిర్వహించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. ఇటీవల మరణించిన MGS నారాయణ్ ఎవరికి ప్రసిద్ధి చెందారు? ఇటీవల మరణించిన MGS నారాయణ్ ఎవరికి ప్రసిద్ధి చెందారు అంటే చరిత్రకారుడు. ఈయన ఆప్షన్ సి ఆన్సర్ చరిత్రకారుడు. నెక్స్ట్, ఆయుష్మాన్ వయోవందన కార్డు ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఆయుష్మాన్ వయోవందన కార్డు ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఓడరేవు పేలుడు కారణంగా ఏప్రిల్ 28ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ డి ఇరాన్. ఓడరేవు పేలుడు కారణంగా ఏప్రిల్ 28ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన దేశం ఆప్షన్ డి ఇరాన్. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి జార్ఖండ్. భారతదేశంలోని ఏకైక తోడేళ్ల అభయారణ్యం అయిన మహువాదర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ సి జార్ఖండ్. ఫిజీ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు? ఆప్షన్ సి మధుసూదన్ సాయి. ఫిజీ అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీతో ఎవరిని సత్కరించారు అంటే ఆప్షన్ సి మధుసూదన్ సాయి. నెక్స్ట్, ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తి ముగింపును ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ బి ఉగాండా. ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తి ముగింపును ప్రకటించిన దేశం ఏది అంటే ఆప్షన్ బి ఉగాండా. ప్రపంచ సామాజిక నివేదిక 2025ను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి. ప్రపంచ సామాజిక నివేదిక 2025ను ఎవరు విడుదల చేశారు అంటే ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఏ రాష్ట్రం గణనీయమైన నష్టాలను చవిచూసింది అంటే ఆప్షన్ సి మిజోరాం. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా ఏ రాష్ట్రం గణనీయమైన నష్టాలను చవిచూసింది అంటే మిజోరాం. లాపు లాపు ఫిలిపినో ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? కెనడా. లాపు ఫిలిపినో ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది అంటే కెనడా. రియల్ మాడ్రిడ్ ను ఓడించి కోపా డెల్ రే కప్ ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది? ఆన్సర్ బి బార్సిలోనా. రియల్ మాడ్రిడ్ ను ఓడించి కోపా డెల్ రే కప్ ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది అంటే ఆప్షన్ బి బార్సిలోనా. అంతర్జాతీయ జీరో వేస్ట్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ సి మార్చి 30. అంతర్జాతీయ జీరో వేస్ట్ డే ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి మార్చి 30. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు ప్రధానమంత్రి మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆప్షన్ బి నాగపూర్. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు ప్రధానమంత్రి మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే ఆప్షన్ బి నాగపూర్. మారుతి సుజుకి పూర్తి సమయం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ సునీల్ కక్కర్. మారుతి సుజుకి పూర్తి సమయం డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ సునీల్ కక్కర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి చిరుతపులి సఫారీ స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ సి పంజాబ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి చిరుతపులి సఫారీ స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ సి పంజాబ్. నెక్స్ట్, బహుళజాతి ఉమ్మడి వైమానిక విన్యాసం INIOCHOS 2025 ఏ దేశంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి ఈజిప్ట్. బహుళజాతి ఉమ్మడి వైమానిక విన్యాసం INIOCHOS 2025 ఏ దేశంలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి ఈజిప్ట్. ఇటీవల రాజస్థాన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి మార్చి 30. ఇటీవల రాజస్థాన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి మార్చి 30. పిల్లల కోసం ప్రత్యేక వేసవి సెలవుల క్యాలెండర్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ సి నరేంద్ర మోదీ. పిల్లల కోసం ప్రత్యేక వేసవి సెలవుల క్యాలెండర్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ సి నరేంద్ర మోదీ. నెక్స్ట్, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన బియ్యాన్ని అందించే పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి తెలంగాణ. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశాన్ని సందర్శించారు అంటే ఆప్షన్ సి చిలీ. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశాన్ని సందర్శించారు అంటే ఆప్షన్ సి చిలీ.
ఇటీవల తాష్కెంట్ ఓపెన్ ఎగ్జామ్ మెమోరియల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి నిహాల్ సరీన్. ఇటీవల తాష్కెంట్ ఓపెన్ ఎగ్జామ్ మెమోరియల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి నిహాల్ సరీన్. నెక్స్ట్, పురుషుల హాకీ హీరో ఆసియా కప్ 2025 ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ డి బీహార్. పురుషుల హాకీ హీరో ఆసియా కప్ 2024 ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ డి బీహార్. ఉత్కల్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 1. ఉత్కల్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఆప్షన్ బి ఏప్రిల్ 1. వికసిత్ భారత్ యువ సంసద్ 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. వికసిత్ భారత్ యువ సంసద్ 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మధ్యలో వస్తుంటాయి, ఎందుకంటే ఆపకుండా కంటిన్యూస్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటున్నా కదా, కొంచెం గొంతు అలానే ఉంటుంది. సో అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ రాష్ట్రంలో 800 కోట్లకు పైగా విలువైన పథకాలను మరియు ప్రాజెక్టులను ప్రారంభించారు? ఆప్షన్ బి బీహార్. హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఏ రాష్ట్రంలో 800 కోట్లకు పైగా విలువైన పథకాలు మరియు ప్రాజెక్టులను ప్రారంభించారు అంటే ఆప్షన్ బి బీహార్. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ ను నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ సి అమెరికా. భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ సి అమెరికా. సో ప్లీజ్ మన ఛానల్ కి మీ అందరు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఏం ఆశించకుండా మీ అందరి కోసం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం నా కోసం చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్. అంతేనమ్మా, నేను అంతకు మించి ఇంకేం అడగను. నెక్స్ట్, ఫ్రామ్ 2 మిషన్ ని ఎవరు విజయవంతంగా ప్రారంభించారు? ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. ఫార్మ్ 2 మిషన్ ని ఎవరు విజయవంతంగా ప్రారంభించారు అంటే ఆప్షన్ బి స్పేస్ ఎక్స్. నేను ఆల్రెడీ అన్ని క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ కూడా చేసేసాను. ట్రిక్స్ వీడియో కూడా చేశాను. మీకు తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ అనేది ప్రతిదీ వీడియో డిస్క్రిప్షన్ లో, ఈ వీడియోనే కాదు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా ఉంటూ ఉంటాయి, చూసుకోవడం మీదే లేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 47వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న రాష్ట్రం ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇటీవల సర్హుల్ పండుగ ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్ సి జార్ఖండ్. ఇటీవల సర్హుల్ పండుగ ఎక్కడ జరుపుకున్నారు? ఆప్షన్ సి జార్ఖండ్. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి పూనం గుప్తా. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి పూనం గుప్తా. నెక్స్ట్, ఇటీవల పథకం గెలుచుకున్న భారతీయ మహిళా గుర్రపు స్వారీ నిహారిక సింఘానియా ఎవరు? ఆప్షన్ సి బంగారం. ఇటీవల ఏ పథకం అంటే బంగారు పథకం గెలుచుకున్న భారతీయ మహిళా గుర్రపు స్వారీ. ఇది కొంచెం క్వశ్చన్ రాంగ్ గా ఉంది, ఇది పట్టించుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఆర్మీ కమాండర్ల సమావేశం 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు? ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారంటే ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. హిందీ రంగ్ మంచ్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 3. హిందీ రంగ్ మంచ్ దివస్ ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు అంటే ఏప్రిల్ 3. నెక్స్ట్, ద గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ సి సంజీవ్ చోప్రా. ది గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఆప్షన్ సి సంజీవ్ చోప్రా. నెక్స్ట్, రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ డి రాజస్థాన్. రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ డి రాజస్థాన్. స్టార్టప్ మహాకుంభ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. స్టార్టప్ మహాకుంభ్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్, పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి శివసుబ్రహ్మణ్యం రామన్. పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ బి శివసుబ్రహ్మణ్యం రామన్. నెక్స్ట్, వేవ్స్ 2025 లో పాల్గొనడానికి భారతదేశం ఏ దేశాన్ని ఆహ్వానించింది? ఆప్షన్ బి చిలీ. వేవ్స్ 2025 లో పాల్గొనడానికి భారతదేశం ఏ దేశాన్ని ఆహ్వానించింది అంటే ఆప్షన్ బి చిలీ.
అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 4. అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఏప్రిల్ 4. నెక్స్ట్ ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి బ్యూనస్ ఎయిర్స్. ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ సి బ్యూనస్ ఎయిర్స్. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ CPCL మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి హెచ్ శంకర్. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ CPCL మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి హెచ్ శంకర్. నెక్స్ట్ ఇటీవల విడుదలైన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది? ఆప్షన్ సి 36. ఇటీవల విడుదలైన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది అంటే ఆప్షన్ సి 36వ స్థానం. ACC ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి మెహ్సిన్ నఖ్వీ. ACC ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి మెహ్సిన్ నఖ్వీ. ఇటీవల మరణించిన మనోజ్ కుమార్ ఏ వృత్తికి చెందినవారు? ఆప్షన్ బి నటుడు. ఇటీవల మరణించిన మనోజ్ కుమార్ ఏ వృత్తికి చెందినవారు అంటే ఆప్షన్ బి నటుడు. ఇటీవల జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 5. ఇటీవల జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ బి ఏప్రిల్ 5. ఏ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో NCERT పాఠ్యాంశాలను తప్పనిసరి చేశారు? ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో NCERT పాఠ్యాంశాలను తప్పనిసరి చేశారు అంటే ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ మోటో జీపీ అమెరికా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు? మోటో జీపీ అమెరికా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి ఫ్రాన్సిస్కో బాగ్నయా. ఫ్రాన్సిస్కో బాగ్నయా. సారీ, ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఒక్కొక్కసారి ఇలానే పాడు చేస్తుంది మైండ్ని. ఇట్స్ ఓకే. ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 లో పథకాల జాబితా పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఏది అంటే ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఏది అంటే ఆప్షన్ డి భారతదేశం. పోలాండ్ అణ్వాయుధాలను మోహరించాలని క్రింది దేశాలలో ఏది అమెరికాను కోరింది అంటే ఆప్షన్ బి పోలాండ్. పోలాండ్ లో అణ్వాయుధాలను మోహరించాలని క్రింది దేశాల్లో ఏది అమెరికాను కోరింది అంటే ఆప్షన్ బి పోలాండ్. అన్ని మొబైల్లోనే చేస్తానండి, నాకేం పెద్ద ల్యాప్టాప్స్ అవన్నీ ఏం లేవు, సో వచ్చినంతలో చేస్తున్నా. నెక్స్ట్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా దాదాపు 143 మిలియన్ల విదేశీ ఆదాయాన్ని ఆర్జించింది ఏది అంటే ఆప్షన్ డి ఇస్రో. ఉపగ్రహ ప్రయోగం ద్వారా దాదాపు 143 మిలియన్ల విదేశీ ఆదాయాన్ని ఆర్జించింది ఏది అంటే ఇస్రో. నెక్స్ట్ ఇటీవల జరిగిన మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. ఇటీవల జరిగిన మొదటి G20 ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ ను సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. ఇటీవల ICICI బ్యాంక్ క్రింది వారిలో ఎవరిని భద్రతా కార్యకలాపాల అధిపతిగా నియమించింది అంటే ఆప్షన్ సి కమల్ వాలి. ఇటీవల ICICI బ్యాంక్ క్రింది వారిలో ఎవరిని భద్రతా కార్యకలాపాల అధిపతిగా నియమించింది అంటే ఆప్షన్ సి కమల్ వాలి. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో భారతదేశం ఎన్ని ఆస్తులను చేర్చింది అంటే ఆప్షన్ బి 6. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో భారతదేశం ఎన్ని ఆస్తులను చేర్చింది అంటే 6 ఆస్తులను. నెక్స్ట్ ఇటీవల తేజ్ MK1 TEJS MK1 నమూనా నుండి ASTRA అస్త్రాక్షిపణి విజయవంతమైన పరీక్ష క్రింది వాటిలో దేనిలో జరిగింది అంటే ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల TEJS MK1 నమూనా నుండి ASTRA క్షిపణి విజయవంతమైన పరీక్ష క్రింది వాటిలో దేనిలో జరిగింది అంటే ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల భారతదేశ సాఫ్ట్వేర్ మరియు IT సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే ఆప్షన్ సి 200. ఇటీవల భారతదేశ సాఫ్ట్వేర్ మరియు IT సేవల ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయంటే $200 కు. నెక్స్ట్ ఇటీవల టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం. ఇటీవల టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం.
క్రింది వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటి ఎడిషన్ మే 1 నుండి 4 వరకు ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ ముంబై. ఇది మీకు మార్చిలో వచ్చిన కరెంట్ అఫైర్ కాబట్టి మేలో, మన ఎగ్జామ్ అయ్యేసరికి మేలో కూడా అయిపోద్ది కాబట్టి సో ప్రాబ్లం లేదు. వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటి ఎడిషన్ మే 1 నుండి 4 వరకు ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో. నెక్స్ట్, ఇటీవల జెమ్మా GAMMA 3 AI మోడల్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి గూగుల్. ఇటీవల GAMMA 3 AI మోడల్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి గూగుల్. ఇటీవల ఫిట్ ఇండియా కార్నివల్ కింది వాటిలో దేనిలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల ఫిట్ ఇండియా కార్నివాల్ క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడింది అంటే ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల నాసా మరియు క్రింది అంతరిక్ష సంస్థలో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి కొత్త మానవ సహిత మిషన్ ను ప్రారంభించాయి. ఆప్షన్ ఏ స్పేస్ ఎక్స్. ఇటీవల నాసా మరియు స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకోవడానికి కొత్త మానవ సహిత మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవలే రమాకాంత్ రథ్ మరణించారు. క్రింది వారిలో ఆయన ఎవరు? కవి. ఆప్షన్ బి కవి. ఇటీవలే రమాకాంత్ రథ్ మరణించారు. అయితే ఈ రమాకాంత్ రథ్ అనేవారు కవి. నెక్స్ట్, ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ IML 2025 ఈవెంట్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి ఇంగ్లాండ్ మాస్టర్స్. ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ IML 2025 ఈవెంట్ ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇంగ్లాండ్ మాస్టర్స్. ఇటీవల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్రింది దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన క్రింది దేశాల్లో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర. యూకేలోని లండన్ లో సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే ఆప్షన్ బి RBI. యూకేలోని లండన్ లో సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2025 కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే RBI. ఏ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భవనాలను హోటళ్లుగా అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ భవనాలను హోటళ్లుగా అభివృద్ధి చేస్తుంది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 26వ ఫ్లోరా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ముగిసింది? ఆప్షన్ సి నేపాల్. 26వ ఫ్లోరా ఎక్స్పో ఇటీవల ఎక్కడ ముగిసింది అంటే ఆప్షన్ సి నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఆస్ట్రేలియా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి లాండో నోరిస్. ఇటీవల ఆస్ట్రేలియా గ్రాండ్ పిక్స్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి లాండో నోరిస్. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు విద్యా ఉద్యానవనం మరియు అటవీ రంగాల్లో 5 ఒప్పందాలపై సంతకం చేశాయి అంటే ఆప్షన్ డి న్యూజిలాండ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు విద్యా ఉద్యానవనం మరియు అటవీ రంగాల్లో 5 ఒప్పందాలపై సంతకం చేశాయి అంటే ఆప్షన్ డి న్యూజిలాండ్. ఇటీవల చైనా అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన 2వ కొత్త జలాంతర్గామికి క్రింది వాటిలో ఏ దేశానికి అప్పగించింది అంటే ఆప్షన్ ఏ పాకిస్తాన్. ఇటీవల చైనా అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లతో కూడిన 2వ కొత్త జలాంతర్గామికి క్రింది వాటిలో ఏ దేశానికి అప్పగించింది అంటే ఆప్షన్ ఏ పాకిస్తాన్. ఇటీవల అమెరికా ఎన్ని దేశాల పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది? ఆప్షన్ బి 43. ఇటీవల అమెరికా ఎన్ని దేశాల పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది అంటే ఆప్షన్ బి 43. అస్సాంలోని డెర్గావ్లో కొత్తగా నిర్మించిన లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ఇటీవల ఎవరు ప్రారంభించారో? ఆప్షన్ ఏ అమిత్ షా. అస్సాంలోని డెర్గావ్లో కొత్తగా నిర్మించిన లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ అమిత్ షా. ఇటీవల 7వ వార్షిక హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఆటగాడి అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ సింగ్. ఇటీవల 7వ వార్షిక హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఆటగాడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి హర్మన్ ప్రీత్ సింగ్. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో చేర్చారు? ఆప్షన్ ఏ భారతదేశం. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో చేర్చారు అంటే ఆప్షన్ ఏ భారతదేశం. ఎమిలీ డక్వాని ఇటీవల మరణించారు. ఈ క్రింది వారిలో ఆమె ఎవరు అంటే నటి. ఎమిలీ డక్వాని ఇటీవల మరణించారు. క్రింది వారిలో ఎవరు అంటే ఆమె నటి.
క్రింది నటులలో ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్ గా ఎంపికైంది ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా. ఆప్షన్ సి. ఈ క్రింది నటులలో ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్ గా ఎంపికైంది ఎవరు అంటే ఆప్షన్ సి ఆయుష్మాన్ ఖురానా. ఇటీవల అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ డి March 15. ఇటీవల అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు అంటే ఆప్షన్ డి March 15. క్రింది ఏ రాష్ట్రంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కు పెరిగింది? ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. క్రింది రాష్ట్రాల్లో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంఖ్య 392కి పెరిగింది అంటే ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఇటీవల స్టూవర్ట్ యంగ్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. ఇటీవల స్టూవర్ట్ యంగ్ ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ ఏ ట్రినిడాడ్ మరియు టొబాగో. క్రింది వారిలో ఎవరు అంతరిక్ష అనువర్తనాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేశారు? ఆప్షన్ సి ఇస్రో. క్రింది వారిలో ఎవరు అంతరిక్ష అనువర్తనాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేశారు అంటే ఆప్షన్ సి ఇస్రో. ఇటీవల ఖాట్మండు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ అచ్యుత ప్రసాద్ వాగ్లే. ఇటీవల ఖాట్మండు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ అచ్యుత్ ప్రసాద్ వాగ్లే. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ క్రింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ క్రింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచ ఎన్జీఓ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ బి ఫిబ్రవరి 27. ఇటీవల ప్రపంచ ఎన్జీఓ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ బి ఫిబ్రవరి 27. ఇటీవల అంతరిక్ష వికిరణంపై అంతర్జాతీయ రేడియో బయాలజీ సమావేశం క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల అంతరిక్ష వికిరణంపై అంతర్జాతీయ రేడియో బయాలజీ సమావేశం క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అన్ని పాఠశాలల్లో పంజాబీ బోధన తప్పనిసరి చేసింది? ఆప్షన్ సి పంజాబ్. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అన్ని పాఠశాలల్లో పంజాబీ బోధన తప్పనిసరి చేసింది? ఆప్షన్ సి పంజాబ్. ఇటీవల 9వ ఎవాల్వ్ ఎడిషన్ ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్. ఇటీవల 9వ ఎవాల్వ్ ఎడిషన్ ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్. క్రింది వారిలో ఇటీవల మరణించిన హ్యాక్ మ్యాన్ ఎవరు? నటుడు. క్రింది వారిలో ఇటీవల మరణించిన హ్యాక్ మ్యాన్ ఎవరు అంటే ఆప్షన్ సి నటుడు. ఇటీవల DPIIT డిపార్ట్మెంటల్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారత్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ప్రోత్సహించడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ పేటిఎం. ఇటీవల DPIIT డిపార్ట్మెంటల్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భారతదేశ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ను ప్రోత్సహించడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే పేటిఎం తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ సి రాజస్థాన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది అంటే ఆప్షన్ సి రాజస్థాన్. ఇటీవల కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ క్రింది వాటిలో దేనిలో ఇండియా కాలింగ్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు? ఆప్షన్ బి ముంబై. ఇటీవల కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ క్రింది వాటిలో దేనిలో ఇండియా కాలింగ్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు అంటే ఆప్షన్ బి ముంబై. ఇటీవల ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 112వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారో? ఆప్షన్ సి సుమితా దావ్రా. ఇటీవల ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ 112వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ సి సుమితా దావ్రా. ISSF షార్ట్ గన్ ప్రపంచ కప్ క్రింది వాటిలో దేనిలో జరుగుతుంది? ఆప్షన్ డి సైప్రస్. ISSF షార్ట్ గన్ ప్రపంచ కప్ క్రింది వాటిలో దేనిలో జరుగుతుంది అంటే ఆప్షన్ డి సైప్రస్. నెక్స్ట్, ఇటీవల 2025 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఇటీవల 2025 బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లోని ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు? ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లోని ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారో? ఆప్షన్ ఏ చెన్నై విమానాశ్రయం. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి క్రింది విమానాశ్రయాల్లో ఏ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ
చెన్నై విమానాశ్రయం. నెక్స్ట్ ఇటీవల న్యోకుమ్ యులోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల న్యోకుమ్ యులోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు అంటే ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి బోర్డులో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి సుమన్ కుమార్. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి బోర్డులో డైరెక్టర్ ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆప్షన్ సి సుమన్ కుమార్. నెక్స్ట్ క్రింది వారిలో రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్. క్రింది వారిలో రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆప్షన్ ఏ మార్చి 8. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ ఏ మార్చి 8. శాస్త్రవేత్తలారా క్రింది దేశాల్లో భూమిపై అత్యంత పురాతనమైన ఉల్కను గుర్తించింది ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. శాస్త్రవేత్తలారా క్రింది దేశాల్లో భూమిపై అత్యంత పురాతనమైన ఉల్కను గుర్తించింది ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా. ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయం క్రింది వారిలో ఎవరి పేరు మీద పెట్టబడింది? ఆప్షన్ ఏ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇటీవల బెంగళూరు నగర విశ్వవిద్యాలయం క్రింది వారిలో ఎవరి పేరు మీద పెట్టబడింది అంటే ఆప్షన్ ఏ డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇటీవల ఆల్ ఇండియా ఉమెన్ అడ్వకేట్ కాన్ఫరెన్స్ ఈ క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఇటీవల ఆల్ ఇండియా విమెన్ అడ్వకేట్స్ కాన్ఫరెన్స్ ఈ క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి అంగీకరించాయి? ఆప్షన్ బి ఐర్లాండ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు వాణిజ్యం, పెట్టుబడి మరియు సాంకేతిక సంబంధాలను పెంపొందించుకోవడానికి అంగీకరించాయి అంటే ఆప్షన్ బి ఐర్లాండ్. ఇటీవల భారతదేశం T-72 ట్యాంకులకు ఇంజిన్ల సరఫరా కోసం క్రింది వాటిలో ఏ దేశ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి రష్యా. ఇటీవల భారతదేశం T-72 ట్యాంకులను ఇంజిన్ల సరఫరా కోసం క్రింది వాటిలో ఏ దేశ సంస్థతో ఒప్పందం సంతకం చేసింది అంటే ఆప్షన్ సి రష్యా. ఇటీవల 5వ ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల 5వ ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి భారతదేశం. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్ ను పర్యవేక్షించడానికి మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ సి మహారాష్ట్ర. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తల కంటెంట్ ను పర్యవేక్షించడానికి మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అంటే ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో దేనితో తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్ కొనుగోలు కోసం ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి BEL. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో దేనితో తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్ కొనుగోలు కోసం ఒప్పందంపై సంతకం చేసింది అంటే BEL. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభించింది? ఆప్షన్ డి పంజాబ్. క్రింది వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభం చేసింది అంటే ఆప్షన్ డి పంజాబ్. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్ 2025 క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోగోలో రూపాయి స్థానంలో తమిళ చిహ్నాన్ని చేర్చింది? ఆప్షన్ ఏ తమిళనాడు. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోగోలో రూపాయి స్థానంలో తమిళ చిహ్నాన్ని చేర్చింది అంటే ఆప్షన్ ఏ తమిళనాడు. క్రింది వారిలో శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆప్షన్ బి దలైలామా. క్రింది వారిలో శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును గెలుచుకున్నది ఎవరు? ఆప్షన్ బి దలైలామా. ఇటీవల సయ్యద్ అబిద్ ఆలీ మరణించారు. ఈ క్రింది వారిలో ఆయన ఎవరు? ఆప్షన్ ఏ క్రికెటర్. ఇటీవల సయ్యద్ అబిద్ ఆలీ మరణించారు. ఈ క్రింది వారిలో ఆయన ఎవరు అంటే ఆప్షన్ ఏ క్రికెటర్. ఇటీవల భారతదేశ అటవీ ప్రాంతం క్రింది వాటిలో ఎన్ని శాతానికి పెరిగింది? ఆప్షన్ డి 25.17%. ఇటీవల భారతదేశ అటవీ ప్రాంతం క్రింది వాటిలో ఎన్ని శాతానికి పెరిగింది? ఆప్షన్ డి 25.17. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? ఆప్షన్ డి భారతదేశం. ఇటీవల మాథో నగరం అని పిలువబడే వార్షిక సన్యాసుల పండుగ క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది? ఆప్షన్ బి లడఖ్. ఇటీవల మాథో నగరం అని పిలువబడే వార్షిక సన్యాసుల పండుగ క్రింది వాటిలో దేనిలో ప్రారంభమైంది అంటే ఆప్షన్ బి లడఖ్. ఇటీవల దేశంలోని మొట్టమొదటి శాశ్వత కళాగ్రామం క్రింది ఏ నగరంలో నిర్మించబడుతుంది అంటే ఆప్షన్ ఈ ప్రయాగ్రాజ్. ఇటీవల దేశంలోని మొట్టమొదటి శాశ్వత కళాగ్రామం క్రింది ఏ నగరంలో నిర్మించబడుతుంది అంటే ఆప్షన్ ఏ ప్రయాగరాజ్. ఇటీవల ప్రభుత్వం అవామీ యాక్షన్ కమిటీ మరియు జమ్మూ కాశ్మీర్ ఇత్తహాదుల్
ముస్లిమీన్ పై ఎన్ని సంవత్సరాలు నిషేధం వేసింది అంటే 5 సంవత్సరాలు. ఆప్షన్ ఏ. ఇటీవల ప్రభుత్వం అవామీ యాక్షన్ కమిటీ మరియు జమ్మూ కాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పై ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది అంటే ఆప్షన్ ఏ 5. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది? ఆప్షన్ బి నేపాల్. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది అంటే ఆప్షన్ బి నేపాల్. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ గెలుచుకుంది? ఆప్షన్ సి హర్యానా స్టీలర్స్. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ గెలుచుకుంది అంటే ఆప్షన్ సి హర్యానా స్టీలర్స్. భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవల డేటా ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్ల శాతం ఉన్న దేశం ఏది? ఆప్షన్ డి పుదుచ్చేరి. భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవల డేటా ప్రకారం 2024 లోక్సభలో ఎన్నికల్లో అత్యధిక మహిళా ఓటర్ల శాతం ఉన్న దేశం ఏది? ఆప్షన్ డి పుదుచ్చేరి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ చైనా. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టబడింది అంటే ఆప్షన్ ఏ చైనా. ఏ దేశ మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇటీవల మరణించాడు? ఆప్షన్ సి అమెరికా. ఏ దేశ మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ ఇటీవల మరణించాడు అంటే ఆప్షన్ సి అమెరికా. 2025లో మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఎవరు హోస్ట్ చేశారు? ఆప్షన్ ఏ భారతదేశం. 2025లో మొదటిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ను ఎవరు హోస్ట్ చేశారు అంటే ఆప్షన్ ఏ భారతదేశం. నెక్స్ట్, ఇటీవల కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో క్రింది వాటిలో ఏ భారతీయ క్రీడాకారుడు 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు? ఆప్షన్ సి లక్ష్య సేన్. ఇటీవల కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ లో క్రింది వాటిలో ఏ భారతీయ క్రీడాకారుడు 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు అంటే ఆప్షన్ సి లక్ష్య సేన్. నెక్స్ట్, ఇటీవల మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ లో 15వ జాతీయ టైటిల్ ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు? ఆప్షన్ ఏ హేమంత్ ముదప్ప. ఇటీవల మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ లో 15వ జాతీయ టైటిల్ ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు అంటే ఆప్షన్ ఏ హేమంత్ ముదప్ప. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేశాయి? ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేశాయంటే ఆప్షన్ డి ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 6.6%. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది అంటే ఆప్షన్ ఏ 6.6%. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ సి హర్షదీప్ సింగ్. ఓకే, హర్షదీప్ సింగ్. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కు ఎవరు ఎంపికయ్యారు అంటే ఆప్షన్ సి హర్షదీప్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మాజీ ప్రధాని డైరెక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ హైదరాబాద్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్. సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ చేసేసాను, క్విక్ రివిజన్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసాను. అండ్ క్విక్ రివిజన్ మార్క్ అండ్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను. మస్ట్ అండ్ షుడ్ గా అవన్నీ చూడండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో చూసేయండి. నాకు కావాల్సిందల్లా జస్ట్ మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్, అంతే. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఇస్రో PSLV C60 స్పాడిక్స్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది అంటే ఆప్షన్ డి శ్రీహరికోట. క్రింది వాటిలో ఏ ఇస్రో PSLV C60 స్పాడిక్స్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది అంటే ఆప్షన్ డి శ్రీహరికోట. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల సీనియర్ సెన్సేషనల్ పురుషుల హ్యాండ్బాల్ టైటిల్ ను గెలుచుకుంది అంటే ఆప్షన్ డి కేరళ. క్రింది వాటిలో ఏ జట్టు ఇటీవల సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ టైటిల్ ని గెలుచుకుంది అంటే ఆప్షన్ డి కేరళ. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ దేశం ఉక్రెయిన్ కు 2.5 బిలియన్ల అదనపు భద్రతా సహాయాన్ని ప్రకటించింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. క్రింది వాటిలో ఏ దేశం ఉక్రెయిన్ కు 2.5 బిలియన్ల అదనపు భద్రతా సహాయాన్ని ప్రకటించింది అంటే అమెరికా.
ఇటీవల భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎప్పుడు అంటే ఆప్షన్ ఏ జనవరి 14. ఇటీవల భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆప్షన్ ఏ జనవరి 14. క్రింది వారిలో సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి అపర్ణ సేన్. క్రింది వారిలో సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అంటే ఆప్షన్ సి అపర్ణ సేన్. నెక్స్ట్, తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ కోసం ఇటీవల క్రింది వాటిలో ఏ దేశం 6వ అణు రియాక్టర్ ను పంపించింది అంటే ఆప్షన్ ఏ రష్యా. తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ కోసం ఇటీవల క్రింది వాటిలో ఏ దేశం 6వ అణు రియాక్టర్ ను పంపించింది అంటే ఆప్షన్ ఏ రష్యా. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు నేర రహిత సరిహద్దు సహకారం గురించి చర్చించాయి అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. ఇటీవల భారతదేశం మరియు క్రింది వాటిలో ఏ దేశాలు నేర రహిత సరిహద్దు సహకారం గురించి చర్చించాయి అంటే ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విళక్కు పండుగను జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి కేరళ. ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విళక్కు పండుగను జరుపుకున్నారు అంటే ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్, 3 రోజుల అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ ఏ తెలంగాణ. 3 రోజుల అంతర్జాతీయ గాలిపటాలు మరియు స్వీట్స్ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ ఏ తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజనను అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. ఇటీవల ఏ రాష్ట్రం ఆయుష్మాన్ జన్ ఆరోగ్య యోజన అమలు చేసిన 34వ రాష్ట్రంగా అవతరించింది అంటే ఆప్షన్ బి ఒడిశా. నెక్స్ట్, క్రింది వారిలో జాతీయ పసుపు బోర్డును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి పీయూష్ గోయల్. క్రింది వారిలో జాతీయ పసుపు బోర్డును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి పీయూష్ గోయల్. క్రింది వాటిలో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. క్రింది వాటిలో ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆప్షన్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్, క్రింది వారిలో ప్రయాగ్రాజ్ లోని మహాకుంభ్ నగర్ లో కళాగ్రామాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ గజేంద్ర సింగ్ షెకావత్. క్రింది వారిలో ప్రయాగరాజ్ లోని మహాకుంభ్ నగర్ లో కళాగ్రామాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్, నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణి ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు అంటే ఆప్షన్ ఏ రాజస్థాన్. నాగ్ MK2 యాంటీ ట్యాంక్ క్షిపణి ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు అంటే ఆప్షన్ ఏ రాజస్థాన్. నెక్స్ట్, క్రింది వారిలో మెగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ను ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ రాజీవ్ రంజన్. క్రింది వారిలో మెగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ ఏ రాజీవ్ రంజన్. నెక్స్ట్, క్రింది వారిలో కొత్తగా ఏర్పాటైన AFI అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. AFI అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథ్లెట్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి అంజుబాబీ జార్జ్. క్రింది వారిలో కొత్తగా ఏర్పాటైన AFI అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ సి అంజుబాబీ జార్జ్. నెక్స్ట్, క్రింది వాటిలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి పాట్నా. క్రింది వాటిలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ సి పాట్నా. ఇటీవల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థల్లో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంటే ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. ఇటీవల అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థల్లో రింగర్ లాక్టేట్ సొల్యూషన్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంటే ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, ప్రపంచ లెప్రసీ డేని ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు? ఆప్షన్ ఏ జనవరి 30. ప్రపంచ లెప్రసీ డేని ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు అంటే ఆప్షన్ ఏ జనవరి 30. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు నాగాలాండ్ సూపర్ లీగ్ 2025 ను ప్రారంభించారు? ఆప్షన్ సి నెఫ్యూ రియో. క్రింది వారిలో ఎవరు నాగాలాండ్ సూపర్ లీగ్ 2025 ను ప్రారంభించారు అంటే ఆప్షన్ సి నెఫ్యూ రియో. నెక్స్ట్, క్రింది వారిలో ఇటీవల T20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా ఎవరు నిలిచారు? ఆప్షన్ సి దినేష్ కార్తీక్. క్రింది వారిలో ఇటీవల T20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా ఎవరు నిలిచారు అంటే ఆప్షన్ సి దినేష్ కార్తీక్. నెక్స్ట్, క్రింది వాటిలో ఇటీవల భారతదేశంలో గ్రామీణ క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్. క్రింది వాటిలో ఇటీవల భారతదేశంలో గ్రామీణ క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ బీహార్.
నెక్స్ట్ బీటింగ్ రిట్రీట్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. బీటింగ్ రిట్రీట్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ ను ముందస్తుగా గుర్తించేందుకు కొత్త వాయిస్ ఆధారిత పద్ధతి అభివృద్ధి చేశారు? ఆప్షన్ సి చైనా. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ ను ముందస్తుగా గుర్తించేందుకు కొత్త వాయిస్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేశారు అంటే ఆప్షన్ సి చైనా. క్రింది వారిలో ఎవరు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. క్రింది వారిలో ఎవరు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు అంటే ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ క్రింది వాటిలో దేనితో డిజిటల్ చెల్లింపు కోసం ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ బి వీసా. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ క్రింది వాటిలో దేనితో డిజిటల్ చెల్లింపు కోసం ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ బి వీసా. నెక్స్ట్ ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన పట్టిక పీపుల్స్ చాయిస్ అవార్డును అందుకుంది? ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి చెందిన పట్టిక పీపుల్స్ చాయిస్ అవార్డుని అందుకుంది అంటే ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్రింది వారిలో బొకారో స్టీల్ ప్లాంట్ కోసం మెగా విస్తరణ ప్రణాళికను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ హెచ్డి కుమారస్వామి. క్రింది వారిలో బొకారో స్టీల్ ప్లాంట్ కోసం మెగా విస్తరణ ప్రణాళికను ఎవరు ఆవిష్కరించారు అంటే ఆప్షన్ ఏ హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్ ఇటీవల క్రింది ఏ కంపెనీకి ఎండి మరియు సిఇఓగా హిసాషి టేకూచి తిరిగి నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మారుతి సుజుకి. ఇటీవల క్రింది ఏ కంపెనీ ఎండి మరియు సిఇఓగా హిసాషి టేకూచి తిరిగి నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ మారుతి సుజుకి. నెక్స్ట్ ఇటీవల లతికా కట్ మరణించారు. క్రింది వారిలో ఆమె ఎవరు? ఆప్షన్ ఏ శిల్పి. ఇటీవల లతికా కట్ మరణించారు. క్రింది వారిలో ఆమె ఎవరు అంటే ఆప్షన్ ఏ శిల్పి. నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ సి మేము భారతదేశ ప్రజలము. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ సి మేము భారతదేశ ప్రజలము. ఇటీవల ఏ దేశానికి చెందిన లాంగ్ జంపర్ గ్రెగ్ బెల్ మరణించారు? ఆప్షన్ ఏ అమెరికా. ఇటీవల ఏ దేశానికి చెందిన లాంగ్ జంపర్ గ్రెగ్ బెల్ మరణించారు అంటే ఆప్షన్ ఏ అమెరికా. క్రింది వారిలో ఇటీవల BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజేష్ నిర్వాణ్. క్రింది వారిలో ఇటీవల BCAS బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ ఏ రాజేష్ నిర్వాణ్. ఇటీవల ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 14. ఇటీవల ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 14. ఇటీవల దక్షిణాసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆప్షన్ సి పాల్ కపూర్. ఇటీవల దక్షిణాసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఎవరు నామినేట్ అయ్యారు? ఆప్షన్ సి పాల్ కపూర్. ఇటీవల అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అంతర్జాతీయ మహిళా సమావేశాన్ని క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి బెంగళూరు. ఇటీవల అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అంతర్జాతీయ మహిళా సమావేశానికి క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి బెంగళూరు. నెక్స్ట్ ఇటీవల ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు. ఇటీవల ముగిసిన 38వ జాతీయ క్రీడల్లో పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. సో ఆల్రెడీ అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ వీడియోస్ అన్ని చేసేసాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. నెక్స్ట్ నాకు కావాల్సిందల్లా మీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ దేశం దక్షిణ చైనా సముద్రంలో లోతైన నీటి అంతరిక్ష కేంద్రంను నిర్మిస్తుంది? ఆప్షన్ డి చైనా. క్రింది వాటిలో ఏ దేశం దక్షిణ చైనా సముద్రంలో లోతైన నీటి అంతరిక్ష కేంద్రంను నిర్మిస్తుంది అంటే ఆప్షన్ డి చైనా. అండ్ ఇలానే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ అన్ని ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నాను, మీరు ఇంకా ఎంకరేజ్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ మీకు ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ మోడల్ పేపర్ మొత్తం 160 బిట్స్ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో మీకు చెప్పాలి అనుకుంటే అలా కూడా కామెంట్ చేయండి, అలా కూడా చెప్పుకుందాం. ఓకేనా? నాకు కావాల్సింది మీకు ఫాస్ట్ గా చెప్పడం, మీకు కావాల్సింది మీరు ఫాస్ట్ గా చదివేయడం. ఓకేనా? నెక్స్ట్. ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఎన్ఆర్ నారాయణమూర్తి. ఇటీవల బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ను ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఎన్ఆర్ నారాయణమూర్తి. నెక్స్ట్. నార్త్ ఈస్ట్ యూనిటీ ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ డి న్యూఢిల్లీ. నార్త్ ఈస్ట్ యూనిటీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఇటీవల ఇలీ బోలోజన్
ఇటీవల ఇలీ బోలాజన్ క్రింది వాటిలో ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆప్షన్ బి రొమేనియా. ఇటీవల ఇలీ బోలాజన్ క్రింది వాటిలో ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే రొమేనియా. ఇటీవల బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో క్రింది వారిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ కుటుంబం. ఇటీవల బ్లూంబెర్గ్ ఆసియాలోని అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో క్రింది వారిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అంటే ముఖేష్ అంబానీ కుటుంబం. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు ఇటీవల 12వ ఆల్ ఇండియా పెన్షన్ కోర్టుకు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ జితేంద్ర సింగ్. క్రింది వారిలో ఎవరు ఇటీవల 12వ ఆల్ ఇండియా పెన్షన్ కోర్టుకు అధ్యక్షత వహించారు అంటే ఆప్షన్ ఏ డాక్టర్ జితేంద్ర సింగ్. ఇదంతా ఆఫ్ చేయకుండా కంటిన్యూస్ గా చేస్తున్నా అండి, అందుకే కొంచెం గొంతు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది, పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఇటీవల ఆది మహోత్సవ్ 2025 ఈ క్రింది నగరాల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల ఆది మహోత్సవ్ 2025 క్రింది నగరాల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది అంటే ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్రింది వారిలో ఆడియో స్టోరీ ప్లాట్ఫామ్ వెల్వెట్ కు సహ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి పంకజ్ త్రిపాఠి. క్రింది వారిలో ఆడియో స్టోరీ ప్లాట్ఫామ్ వెల్వెట్ కు సహ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి పంకజ్ త్రిపాఠి. నెక్స్ట్ క్రింది వారిలో ఇటీవల సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణను ఎవరు నిర్వహించారు? ఆప్షన్ డి భారతదేశం. క్రింది వారిలో ఇటీవల సామాజిక న్యాయంపై మొదటి ప్రాంతీయ సంభాషణను ఎవరు నిర్వహించారు అంటే ఆప్షన్ డి భారతదేశం. క్రింది వాటిలో ఐఐటి విద్యుత్ మరియు సూర్యరశ్మిని వేడిగా మార్చే వాహక ఫ్యాబ్రిక్ ను అభివృద్ధి చేసింది ఎవరు? ఐఐటి గౌహతి. క్రింది వాటిలో ఏ ఐఐటి విద్యుత్ మరియు సూర్యరశ్మిని వేడిగా మార్చే వాహక ఫ్యాబ్రిక్ ను అభివృద్ధి చేసింది అంటే ఆప్షన్ బి ఐఐటి గౌహతి. క్రింది వారిలో ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ అరుణ్ శౌరి. క్రింది వారిలో ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఆప్షన్ ఏ అరుణ్ శౌరి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది ఇటీవల తన ఎథీనా చంద్ర మిషన్ ను ప్రారంభించింది? ఆప్షన్ సి నాసా. క్రింది వాటిలో ఏది ఇటీవల తన ఎథీనా చంద్ర మిషన్ ను ప్రారంభించింది అంటే ఆప్షన్ సి నాసా. నెక్స్ట్ ఇటీవల ఉక్రెయిన్ అరుదైన ఖనిజాల త్రవ్వకంతో సహా క్రింది ఏ దేశంతో సమగ్ర ఆర్థిక ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. ఇటీవల ఉక్రెయిన్ అరుదైన ఖనిజాల త్రవ్వకంతో సహా ఈ క్రింది ఏ దేశంతో సమగ్ర ఆర్థిక ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ ఇటీవల శతాబ్దాల నాటి ఆత్మపూజ ఆచారాల అవశేషాలు ఏ రాష్ట్రంలోని బేలూరు గ్రామంలో కనుగొనబడ్డాయి? ఆప్షన్ సి కేరళ. ఇటీవల శతాబ్దాల నాటి ఆత్మపూజ ఆచారాల అవశేషాలు ఏ రాష్ట్రంలో బేలూరు గ్రామంలో కనుగొనబడ్డాయి అంటే ఆప్షన్ సి కేరళ. గ్రామీణ రోడ్డు నెట్వర్క్ ను మెరుగుపరచడానికి ప్రగతి పథం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ కర్ణాటక. గ్రామీణ రోడ్డు నెట్వర్క్ ను మెరుగుపరచడానికి ప్రగతి పథం పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తారు? ఆప్షన్ ఏ కర్ణాటక. ఇటీవల డిఆర్డిఓ తన మొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి NASM-SR ను క్రింది వాటిలో దేని వద్ద విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ సి ఒడిశా. ఇటీవల డిఆర్డిఓ తన మొదటి నావల్ యాంటీ ఫిష్ క్షిపణి NASM-SR ను క్రింది వాటిలో దేని వద్ద విజయవంతంగా పరీక్షించింది అంటే ఆప్షన్ సి ఒడిశా. భారతదేశంలో మొట్టమొదటి వన్య ప్రాణుల బయో బ్యాంక్ క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ డార్జిలింగ్. భారతదేశంలో మొట్టమొదటి వన్య ప్రాణుల బయో బ్యాంక్ క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ డార్జిలింగ్. క్రింది వాటిలో జల్ ల్యాండ్ డిఫెన్స్ 2025 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ డి గుజరాత్. క్రింది వాటిలో జల్ ల్యాండ్ డిఫెన్స్ 2025 సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆప్షన్ డి గుజరాత్. ఇటీవల ప్రధానమంత్రి మోడీ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ను క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి గౌహతి. ఇటీవల ప్రధానమంత్రి మోడీ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే గౌహతి. నెక్స్ట్ ఇటీవల ఎంపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో క్రింది రూపాయల పెట్టుబడి ఎంత వచ్చింది? ఆప్షన్ డి 26.6 ట్రిలియన్లు. ఇటీవల ఎంపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో క్రింది రూపాయల పెట్టుబడి ఎంత వచ్చింది? 26.6 ట్రిలియన్లు. న్యూఢిల్లీలో భారత తీర రక్షక దళ సిబ్బందికి 32 పథకాలను ప్రదానం చేసిన వ్యక్తి ఎవరు?
ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. న్యూఢిల్లీలో భారత తీర రక్షక దళ సిబ్బందికి 32 పథకాలను ప్రదానం చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్. ఇటీవల అనిల్ జోషి మరణించారు, క్రింది వారిలో ఆయన ఎవరు? ఆప్షన్ సి కవి. ఇటీవల అనిల్ జోషి మరణించారు, క్రింది వారిలో ఆయన ఎవరు అంటే ఆప్షన్ సి కవి. ఇటీవల రైల్వే మంత్రి ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ పోటీని క్రింది వారిలో దేనిలో ముగించారు? ఆప్షన్ ఏ చెన్నై. ఇటీవల రైల్వే మంత్రి ఆసియాలో మొట్టమొదటి హైపర్ లూప్ పోటీని క్రింది వారిలో దేనిలో ముగించారు అంటే ఆప్షన్ ఏ చెన్నై. క్రింది వాటిలో ఏ రాష్ట్రం పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేసింది? ఆప్షన్ బి తెలంగాణ. క్రింది వాటిలో ఏ రాష్ట్రం పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేసింది? ఆప్షన్ బి తెలంగాణ. ఇటీవల జాతీయ ఉద్యానవన ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ బి బెంగళూరు. ఇటీవల జాతీయ ఉద్యానవన ప్రదర్శన ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ బి బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈమెయిల్ ద్వారా మొదటి ఎఫ్ఐఆర్ ను దాఖలు చేశారు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. సో ఇలానే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెథడ్ లో కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ టోటల్ మోడల్ పేపర్ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో కావాలి అంటే ఎన్ని మోడల్ పేపర్స్ కావాలి అంటే అది కూడా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన వీడియోస్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆల్రెడీ నేను ఏవైతే క్రింది ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నానో మీకు అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తక్కువ టైంలో మంచి కంటెంట్ చాలా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా మీ దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా నేను చేస్తున్నాను. సో వీలైతే సపోర్ట్ చేయండి. చాలా మంది నన్ను చాలా రకాలుగా డిమోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి నా వల్ల అసలు నష్టం ఎవరికైనా సరే నా వల్ల లాభమే జరుగుతుంది కానీ నష్టం ఏం జరుగుతుందండి? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనేదో అందరికీ ఫ్రీగా చేద్దాము అంటే నా మోటివ్ ఏంటంటే చిన్నప్పుడు నేనున్న పరిస్థితులు వేరు. నా పరిస్థితుల్లో నాకు నా టీచర్స్ చాలా మంది హెల్ప్ చేశారు కదా. సో అలాంటి విద్యార్థులు ఉంటే వాళ్ళకి కొంచెం నేను హెల్ప్ చేసినట్టు అవుతుందని నేనేదో పిచ్చి మోటో పెట్టుకొని అలా చేస్తుంటే ఇంకా నన్ను కూడా ఇలా చేస్తున్నారండి, హింసిస్తున్నారు చాలా. అయినా సరే నా కోసం ఎవరైతే 90% వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ అలాంటి కామెంట్స్ ఏవైనా నెగిటివ్ ఉంటే మీరు కూడా వాళ్ళకి కొంచెం రిప్లై ఇస్తూ ఉండండి. అండ్ మీకు ఇంకా ఏం కావాలన్నా వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి. నన్ను ఎప్పటికప్పుడు మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లోకి షేర్ చేయండి. సో ఈ రోజు అయితే మనము 300 బిట్స్ అయితే మాక్సిమం కవర్ చేసుకున్నాము కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేస్తున్నా ఫాలో అవ్వడమే మీరు లేట్ అండి. సో మీకు ఇంకా ఎటువంటివి కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.